సినిమా చూసినా ఈ సినిమా చాలా బాగుంటది. ఒక ఆడపిల్లగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? ఒక్క రోజు కూడా ఊపిరి పీల్చుకోలేచాడు. పెద్ద క్లాస్ట్రోఫోబిక్. పెళ్లికి ముందు అమ్మ నాన్న మాట వినాలి, పెళ్లి తర్వాత మొగుడు అమ్మ నాన్న మాట వినాలి, తర్వాత పిల్లల్ని కనాలి. ఆడపిల్ల పుడితే ఇంకా కంటూనే ఉండాలి. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇట్ జస్ట్ 9 months వచ్చాయి. మా డ్రీమ్స్ ని, మా ఇష్టాల్ని పూర్తిగా దొబ్బించుకోవాలి. ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయికి అండ్ ఒక ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయికి ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరికి సెట్ గా వాళ్ళు డైవర్స్ తీసుకోవాలి అని కూడా అనుకుంటారు. తర్వాత మనందరం కూర్చొని అందరూ, మీరు, నేను, మన ఫ్యామిలీస్ విల్ డిసైడ్ ఈ పెళ్లి విషయం ఏం చేద్దాం, కలిసి ఉందామా లేదా డివోర్స్. అండ్ వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అండ్ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉండడం వల్ల అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ పెరుగుతుంది అండ్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది. అండ్ ఈ సినిమా చూసి మనం నేర్చుకునేది కూడా అదే, అంటే టైం స్పెండ్ చేయడం వల్ల రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి అని ఈ సినిమా చెప్తుంది. అండ్ ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్, బట్ నేను చెప్తే బాగుండదు. మీరు సినిమా చూస్తేనే మీరు చాలా బాగుంటది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ ఈ సినిమాని మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే ఈ సినిమా లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటది అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా బయోలో ఉంటది అండ్ మీరు ఒక్కసారి చూడండి. అంటే మన ఇద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు కదా, ఇప్పుడే నేను వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నైట్ కి షాపింగ్ చేశాను అనుకో, అస్సలు బాగోదు. నేను ఫస్ట్ నైట్ కి పడికి రాకుండా చేస్తా. ఈ రోజు నుంచి నువ్వు ఏ అమ్మాయి వంక చూడకూడదు. సోషల్ మీడియాలో అమ్మాయి తమ్ముని ఫోటో చూసినా కూడా అమ్మాయిని పిల్లని ఒకటి చేస్తా.